చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం కోర్టులు కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇచ్చిన తీర్పుల మీద అప్పీల్కి వెళ్తాం, పై కోర్టులు వాటిని అంగీకరించవు, వాళ్ళు చేసి తప్పు చేశారని చెప్పి అంగీకరిస్తారు. సో కాబట్టి అది కూడా కరెక్ట్ కాదనేటటువంటి వాదన వారు మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో వాస్తవంగా ఇందాక మనం ఒకటి చూసాం, అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు ఏ విధంగా మాఫీ చేసుకుంటున్నారు. అది ఈ రోజు కాదు, గతంలో నుంచి కూడా వస్తూ ఉన్నటువంటి అంశం. గతంలో చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి కేసులు కావచ్చు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కేసులు కూడా మాఫీ అయిపోయినటువంటి పరిస్థితి. సో ఏంటిది, అధికారం అడ్డం పెట్టుకొని క్విడ్ ప్రోకో అనేటటువంటి పదాన్ని దీనికి అన్వయించవచ్చా? కారుమంచి రమేష్ గారు చెప్పినటువంటి వ్యాఖ్యల్ని మీరు ఏ విధంగా డిఫైన్ చేస్తారు? రాజు గారు, మీకు ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారం అండి. రాజు గారు తప్పుగా అనుకోవద్దు, మాకు ఇక్కడ భవానీ దీక్ష జరుగుతుంది విజయవాడలో, అందుకని నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను డిబేట్ లోకి. ఇక్కడ రమేష్ గారు ఇందాక మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని లాక్కున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీని ఆయన లాక్కోలేదండి. ఎటువంటి పరిస్థితుల్లో పార్టీని ఆయన బాధ్యత తీసుకోవాల్సి వచ్చింది అనేది వాస్తవంగా నందమూరి రామారావు గారి కుటుంబ సభ్యులు, ఆయన వారసులు, ఆయన కొడుకులే చెప్పారు ఎన్నో వేదికలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద. ఇంకోటి, వైసీపీ పార్టీ స్థాపించింది కొల్లిశెట్టి శివకుమార్ అనే బీసీ వ్యక్తి. అతను స్థాపించిన పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు కబ్జా చేశారు. ఆయన భాషలో చెప్పాలంటే ఇది కొల్లిశెట్టి శివకుమార్ అనే వ్యక్తి వ్యాఖ్యానించాడు. ఈ పార్టీని స్థాపించింది నేను. నా టైం నాకు ఇచ్చింది రమేష్ గారు. ఫస్ట్ థింగ్ నన్ను మాట్లాడినవారు రమేష్ గారు, మీరు సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయొద్దండి, సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయొద్దు. పార్టీయే జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించింది కాదు. శివకుమార్ అనే ఒక బీసీ వ్యక్తి నుంచి ఆ పార్టీని స్థాపిస్తే దాన్ని హైజాక్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అవినీతి అంటారు. నిజంగానండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ దేశం మొత్తం మన వైపు తిరిగి చూసేలాగా నేను చేస్తాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఆ రోజున 2019 ఎలక్షన్స్ ప్రచారంలో ఆయన చెప్పారు. ప్రజలందరికీ మాట ఇచ్చారు. నిజంగా యువకుడు, ఇతనేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తాడు అనుకుని 151 సీట్లు ఇచ్చారు ప్రజలు అతనికి. అధికారం కూడా హిస్టారికల్ గా ఇచ్చారు ఇవ్వటంలో కూడా. కానీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చేసిన రాజకీయం ఏంటి అంటే, ఆయన పదవిని దుర్వినియోగం చేశారు. ఎందుకంటే కక్ష రాజకీయాలు, దౌర్జన్యాలు, ప్రతి శుక్రవారం వచ్చిందంటే అరే మీరు రాజధాని అంటే వేడిలేసి అరెస్ట్ చేసే సందర్భాలు ఉన్నాయి. అమరావతి వారం అంటే మాకు భయం వేసేది, ఎందుకంటే ఎక్కడ జరుగుతాయో. శనివారం కోర్టు ఉండదు. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. మీరు అధికారంలో 5 సంవత్సరాలు ఉన్నారు. గురించి కేసు పెట్టారు. అసలు అక్కడ కేసు నడవటానికైనా ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. మీరు అధికారంలో ఉన్నారు. అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు కూడా సవాల్ విసిరారు, మీరు నిరూపించండి ఇన్సైడర్ ట్రేడింగ్ లో అక్రమ పేరు మా బినామీల పేరు ఉన్నాయంటే మీకు ఈ నిమిషంలో మేము రాసిస్తాము అని. అధికారంలో ఉన్నది 5 సంవత్సరాలు. మీరు లేని కొత్త పదాలని ఆవిష్కరిస్తారు. ఇన్సైడర్ ట్రేడింగ్ లో 8,000 ఎకరాలు మరి పేరు మీద ఉన్నాయి కాబట్టే మేము అమరావతి నిర్మాణాన్ని ఆపుతున్నామన్నారు. ఎక్కడ నిరూపించారు? 8,000 ఎకరాలు కాదుగా, కనీసం 8 ఎకరాలన్నా నిరూపించారా? లేదు. స్కిల్ డెవలప్మెంట్ లో సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారండి? 2,700 కోట్లు అన్నారు. తర్వాత 240 కోట్లకు వచ్చారు. ఆ తర్వాత 27 లక్షల అవినీతి జరిగిందన్నారు. అక్రమంగా, అన్యాయంగా, కేవలం రాజకీయాన్ని, అధికారాన్ని కక్ష కోసమే వాడిన జగన్మోహన్ రెడ్డి, గ్లోబల్ లీడర్ కి డెఫినేషన్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్ట్ చేసి 53 రోజులు నిర్బంధించారు. మీరు ఎక్కడ కనీసం అవి కూడా మీరు నిరూపించుకోలేకపోయారు కదా. అవి కూడా మీరు నిరూపించుకోలేకపోయారు. 54 రోజులు ఆయన నిర్బంధించారే తప్ప ఆ 21 లక్షలు లేదా 27 లక్షలు ఏవైతే అవినీతి జరిగిందన్నారో అవి కూడా మీరు నిర్ధారించలేకపోయారు. లిక్కర్ పాలసీ గురించి మాట్లాడుతుందండి. ఇంతవరకు దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్ర ప్రజల
ప్రాణాన్ని పణంగా పెట్టి మా వాళ్ళు తాగుతారు, తాగి వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చేస్తే అని చెప్పి 25 సంవత్సరాలు బాండ్ రాసి అప్పు తీసుకొచ్చిన ఏకైక దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే గతంలో అది జగన్మోహన్ రెడ్డి గారే. మీరు పెట్టిన అంటే ప్రతి దానికినండి అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా 150 స్కామ్ జరిగింది అని సర్జరీ అయినటువంటి వ్యక్తిని కేవలం కక్ష సాధింపండి ఆయన్ని 11 గంటలు రోడ్డు మీద తిప్పి తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. అది నిర్ధారించలేకపోయారు. దేవినేని ఉమా గారిని అరెస్ట్ చేశారు, అక్కడ అది నిర్ధారణ అవల. కొల్లు రవీంద్ర గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు, అది నిజ నిర్ధారణ జరగల. మరి చింతమనేని ప్రభాకర్ గారిని ఆయన అసలు రిలీజ్ కొత్త కేసులు మళ్ళీ వెనక్కి తీసుకురావడం నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇది ప్రజలందరూ చూశారు. రాజు గారు ఒక్క విషయం, ఎన్నిసార్లు డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తులు, కలెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తులు కోర్టులో మొట్టకాయలు వేయించుకున్న సందర్భాలు మనం చూడలేదా గత ప్రభుత్వంలో? ఇప్పుడు అంతకంటే ఎక్కువ వేస్తున్నారమ్మా, నీకు తెలియదేమో. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం తెలుసు. ఓకే మేడం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను, ఒక్క నిమిషం. కృష్ణాంజనేయులు గారు, సో ఓవరాల్గా అయితే ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి అంటే చట్టం ఏం చెబుతుంది? ఇందాక మనం అనుకున్నట్టు ఈ సిఆర్పిసి 173 కావచ్చు, అలాగే సిఆర్పిసి 321 ప్రకారము కొన్ని వచ్చేసి విత్డ్రా పిటిషన్స్ ఉంటాయి, కొన్ని వచ్చేసి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వేసేటటువంటి ఇందాక మనం అనుకున్నట్టు క్లోజర్ రిపోర్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా అంటే నిజంగానే అంటే కేసు జరగలేదనే, లేకపోతే మీ ఇందాక రమేష్ గారు చెప్పినట్టు కింది సార్ పరకామణి కేసులో లోక్ అదాలత్లో చేసుకున్నటువంటి రాజీ అయినటువంటి కేసును ఆయన కూడా ఉదాహరించిన పరిస్థితి. రాజైన కేసును పైకోర్టు అది ఎలా చెల్లుద్ది, అది సహేతుకమైనటువంటి అంశం కాదు అని చెప్పారు. కాబట్టి ఈ కేసులో కూడా అలాంటి పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇలాంటి కేసుల్లో ఎవరైతే కంప్లైనెంట్ ఉన్నాడో, కంప్లైనెంటే ఆ కేసులకు సంబంధించినటువంటి క్లోజర్ రిపోర్ట్కి సంబంధించినటువంటి సమాచారం ఇస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కేసులకి మళ్ళీ రీఓపెన్ చేసేటటువంటి అవకాశం ఉంటుందా, లేకపోతే వీళ్ళు అధికారంలో